హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే అండి సార్, బజాజ్ సిటీ 100 110X సార్. ఎక్స్. ఓకే సార్. సార్ దీనికి సంబంధించి డీటెయిల్స్ సార్. ఇది వచ్చేసి బేసిక్ మోడల్ అండి, బజాజ్లో స్టార్టింగ్ మోడల్. ఓకే సార్. ఇది ఎక్కువ శాతం రూరల్ వాళ్ళకి, అగ్రికల్చర్ వాళ్ళకి, లేదంటే బిజినెస్ చేసేటోళ్ళకి వాళ్ళకి ఇది బాగుంటుంది. చాలా యూస్ఫుల్ సార్. చాలా యూస్ఫుల్ ఉంటుంది. సీసీ తక్కువ, మైలేజ్ ఎక్కువ. మైలేజ్ ఎక్కువ సార్. దీని మైలేజ్ వచ్చేసి మీకు 70 to 80 కిలోమీటర్స్ వరకు వస్తుంది మార్కెట్లో పర్ లీటర్కి. ఓకే సార్. ఇంకోటి ఏమంటే మీకు దీంట్లో బేసిక్ మోడల్ కదా, అవును సార్. ఫ్యూచర్స్ తక్కువ ఉంటాయి, బట్ సాలిడ్ ఉంటుంది వెహికల్. ఓకే సార్. ఈ టైర్స్ చూసుకున్నారంటే రగ్గడ్ టైర్స్ వస్తాయి. అవును సార్. ఇవి మీకు ఎక్కడైనా కొండల్లో కానీ పొలాల్లో కానీ నడపడానికి చాలా ఈజీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. హెడ్ లైట్ కూడా రౌండ్ హెడ్ లైట్, విజిబిలిటీ బాగుంటుంది. ఇండికేటర్స్ ఫ్లెక్సిబుల్ ఇండికేటర్స్, బ్రేక్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. 2 ట్యూబ్ ఇన్ టైర్స్ వస్తాయి. అంటే నార్మల్ ఎక్కడైనా మీకు పంచర్ అయినా కానీ ట్యూబ్ వేసుకో, ఎక్కడైనా సరే పల్లెటూరులో కూడా. ట్యూబ్లెస్ టైర్స్ అంటే మీకు కొన్ని విలేజెస్లో దొరకవు. అవును సార్. వేసే వాళ్ళు ఉండరు. ఇంకోటి మెయిన్ ప్లస్ పాయింట్ ఏమంటే మీకు దీంట్లో కార్బొరేటర్ ఆప్షన్ వస్తుంది. కార్బొరేటర్, దీన్ని కార్బొరేటర్ అంటారు. అవునవును సార్. ఇప్పుడు వచ్చే చిన్న వెహికల్స్లో కానీ పెద్ద వెహికల్స్ కానీ ఎఫ్ఐ అని వచ్చినది. ఓకే సార్. అంటే ఫ్యూయల్ ఇంజెక్టర్ అంటారు. ఫ్యూయల్ ఇంజెక్షన్ అంటే ఈ ఆప్షన్ ఉండదు. ఓకే. ఫ్యూయల్ది ఆన్ అండ్ ఆఫ్ ఆప్షన్ ఉండదు, ప్లస్ కార్బొరేటర్ ఆప్షన్ ఉండదు. ఓకే. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ కస్టమర్ కంపల్సరీ షోరూమ్కి విజిట్ చేయాలి. ఓకే. ఓకే. టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందంటే దాంట్లో సిస్టంలో చూసి దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఎట్టంటే ఈ ఆప్షన్ ఉన్నందువల్ల బయట లోకల్ మెకానిక్ కూడా ఈజీ టు రికవర్ చేస్తాడు. ప్రాబ్లం ఏముంటుంది, ఏమైనా ప్రాబ్లం వస్తే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అదొక ఇష్యూ ఉంటుంది. ఓకే. ఇంకా దీని ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 10 to 11 లీటర్స్ ఉంటుంది. 11 లీటర్స్. సీట్ కూడా చాలా పొడుగు, లాంగ్ సీట్ ఉంది సార్, చాలా పెద్దగా ఉంది. ఈజీగా ముగ్గురు ఎక్కువ ఈజీగా. అదే సార్. ఈ వెనకిల క్యారర్ ఇచ్చి ఉంటాడు. ఇది అప్ టు 11 kgs వరకు హోల్డ్ చేస్తుంది మీకు వెయిట్. ఇంకోటి మీకు డబల్ శారీ గార్డ్ ఇస్తాడు, యువతలో ఒకటి యువతలో ఒకటి. ఎవరైనా కూర్చున్నా కానీ కాలు పెట్టుకోవడానికి వీలు ఉంటుంది. ఓకే. ఓకే సార్. ఇంకా ఈ సస్పెన్షన్ వచ్చేసి డబల్ సస్పెన్షన్, స్ప్రింగ్ అండ్ స్ప్రింగ్ సస్పెన్షన్. వెయిట్ ఎక్కువ వస్తుంది. ఓకే సార్. వెహికల్ కూడా చాలా లెంతీ ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ బాగుంటుంది. 4 స్పీడ్ గేర్ బాక్స్, ఇది 4 గేర్లు. ప్రైస్ కూడా చాలా తక్కువ, 88,000లో 88,500 అరౌండ్ 89లో మీకు వచ్చేస్తుంది, ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్తో పాటు. ఇందులో కలర్స్ వచ్చేసి 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. బ్లాక్, రెడ్, ఇంకోటి బ్లాక్ లో బ్లూ, మిలిటరీ కలర్, గ్రీన్ కలర్ ఒకటి వస్తుంది, ఇంకోటి బ్లాక్ సిల్వర్. 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. బ్రేకింగ్ సిస్టమ్ కాంబీ బ్రేక్ అంటారు దీన్ని. ఓకే సార్. అంటే మీకు బ్యాక్ బ్రేక్ చేసినప్పుడు ఆటోమేటిక్లీ ఫ్రంట్ కూడా పట్టుకుంటుంది. ఆటోమేటిక్గా దీన్ని కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ అంటారు. దీనివల్ల మీకు స్కిడ్ కాదు. ఎందుకంటే మనం చాలా మంది ఏమంటామంటే ఓన్లీ బ్యాక్ బ్రేక్ ప్రెస్ చేస్తే ఫ్రంట్ నిలబడదు, ఫ్రంట్ పట్టుకుంటే బ్యాక్ ప్రాబ్లం వస్తుంది అన్నట్లు కాకుండా మీరు ఒక బ్రేక్ ప్రెస్ చేసినట్టే ఆటోమేటిక్ ఫ్రంట్ కూడా మూవ్ అవుతుంది. బండి స్కిడ్ కాదు. యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. ఓకే. ఓకే సార్. దీనికి కూడా మంచి ఫైనాన్స్ స్కీమ్స్ ఉన్నాయి. అరౌండ్ మీకు 10,000 లేదంటే 8,000 15,000 డౌన్ పేమెంట్లో వచ్చేస్తాను. ఓకే. ఓకే. ఓకే సార్. చూసే కదా ఫ్రెండ్స్, మన బజాజ్ సిటీ 110cc X సంబంధించినటువంటి మన సార్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ కానీ ఇంకా ఏమైనా అప్డేట్స్ కానీ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. మీరు మన ఎంజీ షోరూమ్, బళ్ళారి చౌరస్తాలో ఉన్నటువంటి ఎంజీ షోరూమ్ మీకు కాల్ చేసి మీరు క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.